ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలతులు, శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు 2018లో గాని 2023లో గాని రెండు శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2015 జీహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం. మళ్లీ రెండవసారి కూడా 2020 సంవత్సరంలో తిరిగి మళ్లీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు గాని పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికలో అధికారుల దురాగతాలను ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు. ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదనే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ